Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఇక్కడ అక్కడ ఎక్కడైనా కానీ ఒక్కడే ఉంటాడు బాస్. అదే చిరంజీవి గారు. మరి ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల మన ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళందరితో మాట్లాడాం. కాకపోతే తమిళనాడు రాష్ట్రం స్టేట్ మరి చిరంజీవి గారి యువత ప్రెసిడెంట్ మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. ఆయనతో మాట్లాడేద్దాం. తమిళనాడులో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అభిమానులు కానీ ఆ ప్రెసిడెంట్గా అసోసియేషన్లు ఉన్నాయంటే ఇట్లా ఉంటుంది కదా. మరి అయితే ఆయనతో మాట్లాడదాం. ఆయన్న, హాయ్, మీ పేరన్నా? నాగేష్. నగేష్ గారు అసలు తమిళనాడు నుంచి వచ్చారు అండ్ ఆ స్టేట్ చిరంజీవి గారి యువత ప్రెసిడెంట్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? నేను 2001లో చాలా ఇంప్రూవ్మెంట్గా అయ్యాను సార్. ఓకే. నేను చిన్నప్పటి ఇంకా చిరంజీవి గారి అభిమాని. శివుడు చాణక్యశవుడు అప్పుడు ఇంకా నేను చాలా పెద్ద పిచ్చి అభిమానిని. ఓకే. అది నేను చిరంజీవి గారు కూడా నాగేష్ అంటే తమిళనాడు నాగేష్ అంటే చాలా వాళ్ళ ఇంట్లో అందరు ప్రతి ఒక్కరికి నన్ను గుర్తింపిస్తారు. ఓకే. అలా గుర్తింపించిన మా బాస్ గారికి ఎప్పుడు కృతజ్ఞతలు. ఎందుకంటే నేను బాస్ ఎవరు తెలియకున్నప్పుడు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేసాను. ఆ బాస్ని చూసినప్పుడు అది దాన్ని చూసినప్పుడు ఆ ఆశ ఆ ఇది ఒక దేవుని చూసేలాగా ఉండేది. అప్పుడు నేను అప్పటి ఇంకా నేను ఒక చిరంజీవి అభిమానిగానే మిగిలిపోయాను. పాలిటిక్స్ లో ఎంత ఎదిగినానో అది చిరంజీవి గారి ఆశీస్సులతో ఎదుగుతున్నాను తమిళనాడులో. అంటే అలాగే అన్నయ్య గారి పుట్టినరోజు 70th బర్త్డే. మరి బర్త్డే సెలబ్రేషన్స్ లో మీరు ఎలా పాల్గొంచుకోబోతున్నారు? నేను తమిళనాడులో ఒక్క వీక్ ఇంకానే ఫంక్షన్ స్టార్ట్ చేశాము. ఒక దేవస్థానంలో పూజలు కానీ ఇయర్ను స్వామినాయుడు గారు అన్ని మనకు మూడు రాష్ట్రాలలో అక్కడ వస్తున్నారు పూజలు. కానీ ఈ సంవత్సరము కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రాలేదు. కానీ పూజలే కానీ బ్లడ్ బ్యాంక్ కానీ చెట్టుల నాటే కార్యక్రమాలు కానీ ఎనీ చేసేసాము. చేసిన తర్వాత ఇక్కడ 70వ జన్మదినోత్సవ వేడుకలకి మన హైదరాబాద్ లో మా ఫ్యాన్స్ అంతా చేసుకునే ఒక పండక్కి ఇక్కడికి వచ్చారనమాట. అలాగే మీ చేతికున్న ఉంగరాన్ని చూస్తుంటే మాత్రం నాకైతే చాలా సూపర్ అనిపించింది. ఒకసారి అది చూపించారంటే ఎస్, అన్నయ్య గారి మరి ఫోటోతో ఉన్న ఉంగరం అనమాట. వీరాభిమాని నగేష్ గారు, తమిళనాడు నగేష్ గారు అంటే వాళ్ళ ఇంట్లో కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంది. అండ్ అన్నయ్య గారు వచ్చే నెక్స్ట్ మూవీస్ లో నీకు బాగా వెయిట్ చేస్తున్నది ఏ మూవీ కోసము ఏంటి? మా తమిళనాడులో ఏంటంటే ఇష్టమైన నాయకుల్ని ఇవన్నీ గోల్డ్ లో ఉంగరాలుగా చేసుకుంటారు. ఓకే. నాకు ఇష్టమైన నాయకుడు మా బాస్ చిరంజీవి గారు. దాని కనీసం అంటే ఒక 25 సంవత్సరాలుగా ఆ ఉంగరం నాకు తీయటం లేదు. ఒక రాజకీయంలో నేను డిఎంకే పార్టీలో ఉంటేను ప్రతి ఒక్క మా ఎమ్మెల్యే గారిని ఇంకా పట్టుకొని మినిస్టర్లకి అందరికీ తెలిసిన చిరంజీవి అభిమానిని. వాళ్ళు చాలా చిరంజీవి గారు అంటే మా తమిళనాడులో చాలా మంది ఎమ్మెల్యేస్ కానీ చాలా మంది ఆయన అభిమానిస్తారు. అలాగే నేను చిరంజీవి గారిని ఒక కోరిక పెట్టాను. అన్నయ్య మీరు ఇక్కడ రండి, మా ఉసూరు వచ్చి చూడండి అన్నారు. ఏదో ఊళ్ళో వస్తానని చెప్పారు. లాస్ట్ టైం ఒక ఎమ్మెల్యేకి సపోర్ట్ గా వచ్చి గెలిపించారు. ఆ జన సముద్రాన్ని చూసి తమిళనాడులో మా అభిమానులు వెళ్తున్నారా అని మా బాస్ గుర్తించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను చిరంజీవి గారు ఈ రోజు వచ్చే మూవీ కాదు, ఎనీ మూవీ చిన్నప్పటి ఇంకా నేను చూసిన దొంగ కావచ్చు, ఎముడికి మొగుడు కావచ్చు. ఎముడికి మొగుడు ఫంక్షన్కి వెళ్ళాను. ఒక చిన్న ఉన్నప్పుడు ఒక బస్ తీసుకొని ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అలాంటి పిచ్చి నాకు చిరంజీవి గారు అంటే. నాకు ఈ దేవుళ్ళే లేదంటే మా బాస్ నాకు దేవుడిగా నేను పాలిస్తున్నాను. సూపర్ అన్న. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తో ఇంకా బోల్డ్ అయిన సేవా కార్యక్రమాలు అది కూడా తమిళనాడులో కూడా అన్ని చోట్ల చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. అదే కాకుండా నేను ఉగాది ఉత్సవాలను చేస్తాను. ఉగాది ఉత్సవం 9 days చేస్తాను. ఇక్కడ ఉండే సింగర్స్ మన తమిళనాడులో కర్ణాటకలో ఆంధ్రాలో ప్రతి ఒక్క సింగర్స్ ని ప్రతి ఒక్కరిని కళాకారులు తీసుకొని పోయి 9 days ఫంక్షన్ చేస్తాను. ఆ 9 days ఫంక్షన్ లో లాస్ట్ టైం సునీత గారిని కూడా పిలిచాను, చేశారు. గీతా మాదిరి వచ్చింది. పెద్ద పెద్ద గాయకులు అందరూ వచ్చి మా తమిళనాడులో మా గ్రామంలో 9 days ఫంక్షన్ చేస్తారు. ఆ చిరంజీవి గారి కోరి మీద పెట్టినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటంటే, చిరంజీవి అంటే నీకు అభిమానం ఏంటి, ఆంధ్రలో కూడా ఇలాంటి చేయరే, ఒక్కరోజు చేసాకే బాధపడదు, నువ్వు 9 days కంటిన్యూగా చేస్తావంటే 21 సంవత్సరాలుగా ఇది నేను చేస్తున్నాను చెప్పి నేను ప్రతి ఒక్క మా డిస్టిక్ కాదు తమిళనాడు మొత్తం అందరికీ తెలుసు. ఎలాంటి మన 3 ప్రాంతాల్లో 3 భాషలు ఉండే ప్రాంతం మా ఊరు. తెలుగు, తమిళ్, కన్నడ. ఆ 3 భాషల్లోనూ చిరంజీవి గారి గురించి ఒక కార్యక్రమం చేసేటప్పుడు
ఆయన వచ్చి మమ్మల్ని ఆశించినట్లే నాకు ఒక ఆశగా ఉంటుంది. ఎప్పుడు ఎల్లప్పుడు ఈ ప్రాణం ఉండే కంటే చిరంజీవి కార్యక్రమంలో చిరంజీవి గారు చేసే ప్రతి ఒక్క పనులను ఈ అభిమాని ఉంటాడని మీకు హామీస్తున్నాను. సూపర్ అన్న. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మొదటిసారి చిరంజీవి గారిని డైరెక్ట్ గా చూసినప్పుడు ఆ సందర్భం ఏంటి, ఎప్పుడు వచ్చింది? లాస్ట్ టైము నన్ను 99 ఛానల్ కానీ సుమన్ టీవీ ఛానల్ కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు నేను నేర్చుకున్న కళ్ళ నీళ్ళు వచ్చేసింది. ఎందుకంటే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా చిరంజీవి గారికి నేను గుర్తింపు లేదు. ఒక డిస్ట్రిబ్యూటర్ నన్ను చిరంజీవి గారి ఇంటికి తీసుకొస్తే, ఆ చిరంజీవి గారు ఇంటికి తీసుకొచ్చి నేను నిలుసుకొస్తే మాలేస్తున్నారు, మాట్లాడకూడదు అన్నారు. సైలెంట్గా ఉన్నాను. నన్ను చూశారు, బాసు సై ఇచ్చారు, భుజం పైన చేయేశారు. వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం కంటిలో నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఏంటి అని అడిగారు, మాట్లాడారు. నేను కొన్ని సేవా కార్యక్రమాలు చూసిన తర్వాత 2 అవర్స్ నా దగ్గర ఉండి 2 గంటల సేపు నా దగ్గర ఉండి నా క్షేమాన్ని, నా కార్యక్రమాలు, నేను చేసే పనులు ప్రతి ఒక్కరిని గుర్తించిన వ్యక్తి మా దేవుడు. ఆ రోజు చాలా బాధపడాను, చాలా కన్నీళ్ళు వచ్చింది. ఒక దేవుడు చూసే నాకు ఒక అదృష్టం వచ్చిందని చెప్పి ఆయన నాకు చూపించిన, చిరంజీవి గారు చూపించిన ఒక డిస్ట్రిబ్యూటర్కి కాలు కూడా మొక్కేశారనమాట. అలాంటి ఒక గుర్తింపు ఇచ్చారు నాకు సారు. చాలా చాలా పెద్ద అభిమానం. కానీ బాస్కి కానీ స్వామినాయుడు గారికి ఎవరికి తెలియదు అప్పుడు. తమిళనాడులో ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ ఫిలిం డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నేను చేసే కార్యక్రమాలు చూసి ఇందిరా ఫంక్షన్ లో చూసినప్పుడు మనం చూసి ఇలా చేస్తావు, నువ్వు చిరంజీవి గారికి నువ్వు ఏమిటి ఎవరు తెలుసా? లేదన్నా. చిరంజీవి గారు ఎప్పుడు చూసావా? లేదన్నా. నేను తీసుకెళ్తాను రా. ఇలాంటి పిచ్చి ఇట్లాంటి పిచ్చి అభిమానులు నేను తీసుకెళ్తాను. తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలినప్పుడు నేను పుట్టిండే ఆ కన్నీళ్ళు ఇది చాలా నాకు ఒక పిచ్చి అభిమానిగా చూసిన ఒక దేవుని చూసినట్లా ఉండింది. అప్పటి ఇంకా ఇప్పుడు గంట సచ్చే వరకు మా బాస్ జై చిరంజీవి అని పదంతోనూ నేను ఉంటానని, మీకు ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటానని చెబుతున్నాను సార్. సూపర్ అన్న. అందుకే మీరు తమిళనాడు నగేష్, మా అందరు నగేష్ అయిపోయారు. థ్యాంక్ యూ సూపర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.